హైదరాబాద్ టపాచా బుత్రలో హనుమాన్ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. గుడిలోని శివలింగం వెనుక మాంసం కనిపించడంతో అర్చకులు భక్తులు షాక్కి గురయ్యారు. కొందరు దుండగులు మాంసం పడేసినట్లుగా అర్చకులు చెబుతున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాంసం ముక్కలు పడేసిన ఘటనపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దుండగులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. మత కల్లోలాలను సృష్టించేందుకు కొందరు కావాలని ఇలా చేశారనే ఆరోపణలు కూడా సర్వత్రా వెలువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్లోని హనుమాన్ ఆలయంలోని మాంసాల ముద్దలు కలకలం రేపాయి. ఓల్డ్ సిటీలో ఉన్న తపచా బుద్ర ఏదైతే హనుమాన్ టెంపుల్లోని ఈ మాంసం ముద్దలు అయితే కలకలం రేపైనా చెప్పొచ్చు. ఈరోజు ఉదయం ఏదైతే భక్తులు శివాలయానికి వెళ్ళినప్పుడు, హనుమాన్ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ శివుడిని భక్తించుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళే సమయంలోనే ఆ శివుడు పక్కనే ఏదైతే ఈ మాంసం ముద్దలు ఉండడంతో ఒక్కసారిగా కంగుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే అక్కడ ఉన్న భక్తులందరూ కూడా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ మాంసం ముద్దలు పడేసిన పరిస్థితిని మొత్తం కూడా పూర్తిగా చూశారు. ఆ తర్వాత ఏదైతే దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం అక్కడ ఈ మాంసం ముద్దలను కూడా అక్కడి నుంచి పోలీసులు అయితే తీయించే పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క హిందూ సంఘ నేతలందరూ కూడా ఏదైతే గుడి దగ్గరికి చేరుకొని అక్కడ నినాదాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు ఓల్డ్ సిటీ కావడంతో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ప్రస్తుతం పోలీసులు కూడా భారీ ఎత్తున అక్కడికైతే చేరుకొని వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఇలా హిందూ దేవాలయాలపై దాడులకు సంబంధించి అంటే గతంలో సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం కావచ్చు, దసరా సమయంలోని నాంపల్లిలో ఒక విగ్రహం ధ్వంసం కావచ్చు, లేటెస్ట్గా చూసుకున్నట్టయితే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై దాడి, ఇవన్నీ చూసుకున్నట్టయితే హిందూ సంఘాలపై ఏదైతే కావాలనే కుట్రపూరితంగా ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా ఇటు హిందూ సంఘ నేతలు భావిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు రాజా సింగ్ కూడా దీనిపై కూడా ఒక వీడియో కూడా విడుదల చేశారు. ముఖ్యంగా హిందూ దేవాలయాలపై కావాలనే మత కల్లాలు సృష్టించేందుకు కూడా ఇలాంటి తరహాలో దాడులు చేస్తున్నారంటూ కూడా ఇటు రాజా సింగ్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం అక్కడ పోలీసులు అయితే గుడి ప్రాంగణంకి అయితే చేరుకున్నారు. దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అసలు ఎవరు ఈ గుడిలోకి వచ్చి ఈ మాంసం ముద్దలు పడేశారనే కోణంలో పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఎవరు గుడి లోపలికి వచ్చి ఈ మాంసం ముద్దలు పడేశారనేది అయితే ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా హిందూ సంఘ నేతలు కూడా అక్కడ భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. ముఖ్యంగా ఈ దాడి అంటే ఈ సంఘటన చోటు చేసుకున్నతో కూడా ఎవరైతే ఇక్కడ ఈ మాంసం ముద్దలు పడేశారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా హిందూ సంఘ నేతలు అయితే డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఇది ఓల్డ్ సిటీ కావడంతో కూడా అంటే ఇటు హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు కూడా చేరుకుని అక్కడి నుంచి హిందూ సంఘ నేతలతో పాటు భక్తులను కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ఈరోజు ఉదయం ఏదైతే భక్తులు గుడికి వెళ్ళిన సమయంలోనే ఈ శివలింగం పక్కన ఈ మాంసం ముద్దలు చూసుకుని ఒక్కసారిగా కంగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులకు అక్కడికైతే చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు అయితే కఠినమైన చర్యలు అయితే తీసుకున్నారు. అక్కడ నుంచి హిందూ సంఘ నేతలందరినీ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై విచారించి ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ఇటు పోలీసులు అయితే తెలిపే పరిస్థితి ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కుమార్, ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు, నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది. టప్పా చౌత్రా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది. ఆంజనేయ మంచి టెంపుల్, అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది. నిన్న నైట్ కొంతమంది వెనుక నుంచి ఎక్కి గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు, లింగం పైన వేసినారు. అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు. పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మ్యాటర్, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లనే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు.